అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళు ఓట్లు చీల్చాలని ప్రయత్నం చేస్తున్నారు, కాంగ్రెస్కు ఓట్లు వేయాలన్నట్టుగా మాట్లాడినారు. రాజీవ్ సద్భవన యాత్రలో మాట్లాడిండు, చార్మినార్ దగ్గర జరిగిన యాత్రలో. ఇది పాత నినాదమే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, కాంగ్రెస్ బీజేపీ ఒకటే, ఇవన్నీ కూడా చాలా చాలా నినాదాలు ఉన్నాయి. అయితే ఇది కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ ఇది వాడేసినారు, ఇది వాడేసిన స్లోగనే. ఇది లోక్సభ ఎలక్షన్స్ ముందర వాడినరు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందర వాడినరు, అన్నీ అయిపోయినాయి. ఏ ఎలక్షన్ వచ్చినా అదొక స్లోగన్ అనమాట, కాంగ్రెస్కు ఉన్న స్లోగన్. ఆ స్లోగన్ తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఆ స్లోగన్ మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు. అసలు జూబ్లీహిల్స్లో బీజేపీ క్యాండిడేట్ ప్రకటింపు కానీ, లేకపోతే అక్కడ బీజేపీ లీడర్లు చేసిన ప్రచారము, సేమ్ టైం మనం లోక్సభ ఎలక్షన్స్లో ఏం జరిగింది, ఇవన్నీ చూస్తే, ఇవన్నీ చూద్దాం మనం. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. చూస్తే అసలు వీళ్ళు చేస్తున్న ఈ స్టేట్మెంట్కు ఎంత విలువ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జస్ట్ ముస్లిం ఓట్ల కోసం, మైనార్టీ ఓట్ల కోసం అక్కడ సర్వేలు చాలా దారుణంగా ఉన్నాయి. మైనార్టీ ఓట్లు 1,20,000 ఓట్లు ఉన్నాయి. కానీ ఆ మైనార్టీ ఓట్లు ఎవరికి పడతాయి? అసౌద్దీన్ మాట కూడా వింటలేరు వాళ్ళు. ఇప్పుడు అసౌద్దీన్ పిలిపిస్తే కూడా నైచెల్తా అంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆ ముస్లిం ఓట్లు కాంగ్రెస్కు పడాలనే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఈ నాదం తెర మీద తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. అన్ని విషయాలు మాట్లాడదాం, ఎందుకంటే ఓన్లీ జూబ్లీహిల్స్ కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. స్టేట్ వైడ్ ఎలక్షన్ ఉన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడతారు. అంటే ఇక్కడ 2 సంవత్సరాల గవర్నమెంట్లో చెప్పుకోవడానికి ఏమి లేవు. ఇంకా వీళ్ళ ఫెయిల్యూర్ వీళ్ళే బయటపెట్టుకుంటున్నారు. అసలు ఈ ఎలక్షన్ మతాలకు కులాలకు కాదు, డెవలప్మెంట్ ఎజెండాగా జరగాలి. యాక్చువల్గా నిజంగా ప్రతిపక్షాలైనా సరే డెవలప్మెంట్ మీద మాట్లాడండి. జూబ్లీహిల్స్లో ఈ 22 మంత్స్లో గవర్నమెంట్ ఏం చేసిందో ఎక్స్ప్లెయిన్ చేయండి జనాలకి. ఇక వేరే విషయాలు ఏమొద్దు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ ప్రభుత్వానికి బుద్ధి అని వస్తుంది కనీసం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల మీద మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాస్తవానికి దగ్గరగా ఉన్న వార్తలే చెప్పుదాం. మీకు కూడా తెలిసిన విషయాలే చాలా వరకు ఉంటాయి అవి. అందుకే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి వినండి. కుట్రలు కుతంత్రాలను చేసే వాళ్ళను తిప్పికొట్టాలి. జరగబోయే ఎన్నికల్లో ఈరోజు చీలిక తీసుకురావాలని కేంద్రంలో ఉన్న పార్టీకి బి టీమ్గా మారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి, మహబూబ్ నగర్, చేవెళ్ళ, సికింద్రాబాద్, మెదక్, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ 8 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ జప్తు అయితే బీజేపీ ఆ 8 సీట్లను గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 37% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్ట్ 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 15% పడిపోయింది. 22% బీఆర్ఎస్. అర్థమైంది కదా, మనం మంచి ఎక్స్ప్లెనేషన్. చాలా అసలు పాపం ఆయన ముఖం చూడు, నిద్ర కూడా లేనట్టుంది. ఏమైందో కొండ సూర్యక ఇష్యూతోనేమో పాపం వాడిపోయింది ముఖం అంతా. ముఖ్యమంత్రి గారి ముఖం జుమ్ ఉంటుండే. జూబ్లీహిల్స్ ఎలక్షన్ టెన్షన్ కూడా బాగా పట్టుకున్నది. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో అంత అనుకూలంగా లేదు ఎక్కడ ఎన్ని సర్వేలు చేసినా కూడా. కాబట్టి భవిష్యత్ టెన్షన్తో ఉన్నట్టున్నాడు, అందుకే ఇవన్నీ మాట్లాడుతున్నట్టున్నాడు. మనం అన్నీ తీసుకుందాం. ఫస్ట్ బీజేపీ క్యాండిడేచర్ దగ్గర నుంచి మాట్లాడదాం. బీజేపీ గత ఎలక్షన్స్లోనే, అసెంబ్లీ ఎలక్షన్స్లో బీసీసీఎంను ప్రకటించింది. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్లో బీసీ క్యాండిడేట్ కిందకి ఇవ్వలేదు. బీసీ క్యాండిడేట్కి ఇస్తే కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్కి ఇబ్బంది అవుతుంది. వాళ్ళలో బీసీ క్యాండిడేట్స్ చాలామంది పోటీపడ్డారు. బండారు దత్తాత్రేయ బిడ్డ, ఆమె కూడా యాదవే, విజయలక్ష్మి. ఆమె పనులు కూడా చేసుకునేది. మొత్తం పోస్టర్లు వేసిండ్రు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మొత్తం. ఆమె ఈ మధ్యన అలైబలై ప్రోగ్రామ్ చేసిండ్రు కదా, దసరా శుభాకాంక్షలు అని చెప్పి మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం వేసిండ్రు. మరి ఎందుకు ఇవ్వలేదు? లేకపోతే అక్కడ ఇంకా చాలామంది బీసీలు ట్రై చేసిండ్రు. ఎందుకు ఇవ్వలేదు అంటే కాంగ్రెస్ క్యాండిడేట్ యాదవ్కి ఇచ్చిండ్రు, బీజేపీ కూడా ఇస్తే ప్రాబ్లం అవుతుంది, కాంగ్రెస్ క్యాండిడేట్కి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో, ఓట్లు చీలిపోతాయనే ఉద్దేశంతోనే క్యాండిడేట్ని ప్రకటించలేదు. ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చి అక్కడ చేస్తున్న ప్రచారం ఏంది? బీజేపీ లీడర్లు కిషన్ రెడ్డి అయినా సరే, లేకపోతే రామచంద్రరావు గారు ఏం మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్కు ఓటేస్తే అది బురదలో వేసినట్టే, అంటే వాళ్ళ టార్గెట్ బీఆర్ఎస్ అని చెప్తున్నారు వాళ్ళు. చెప్తూనే రెండో పాయింట్ ఏంటంటే ఎంఐఎంను టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ గురించి మాట్లాడతలేరు. అధికార పార్టీ కాంగ్రెస్ గురించి మాట్లాడాలి, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ చెప్పాలి కదా. ఒక్క ఫెయిల్యూర్ మాట్లాడతలేరు.
6 గ్యారెంటీల గురించి మాట్లాడతలేరు, జూబ్లీహిల్స్లో డెవలప్మెంట్ గురించి మాట్లాడతలేరు, రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ పోయిందన్న విషయం చెప్తలేరు, రాష్ట్రమంతా సంకనాకిపోయిన విషయం చెప్తలేరు, ఏ విషయం చెప్తలేరు. ఎంఐఎం అభ్యర్థినా నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థి అని చెప్తున్నారు. ఎందుకు చెప్పండి? బీఆర్ఎస్కు మైనార్టీ ఓట్లు పడకుండా వన్ సైడ్ ఓట్లు మైనార్టీ ఓట్లు వాళ్ళకే పడాలి, కాంగ్రెస్కే పడాలి అనేది బీజేపీ స్కెచ్ ఇక్కడ. కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీజేపీ ఎవరు గెలవాలని కోరుకుంటుంది? అక్కడ కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నారు. ఎందుకు అంటే బీఆర్ఎస్ గెలిస్తే ఇప్పటికే బీజేపీ ఇక్కడ చర్చనీయాంశంగా లేదు. బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే రాజకీయం అవుతుంది, బీజేపీ నా పతా అవుతుంది. కాంగ్రెస్ గెలిస్తే ఇంకా మళ్ళీ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కొట్లాడుకుందాం, అప్పుడు చూసుకుందాం. ఇప్పుడైతే రాజకీయాలు ఇట్లా చేయాలంటే వీళ్ళు ఎట్లా గెలవరు. బీజేపీకి లాస్ట్ టైం డిపాజిట్ పోయింది, మళ్ళీ సేమ్ క్యాండిడేట్కి ఇచ్చిన టికెట్, ఈసారి కూడా ఏమవుతుందో తెలియదు. కానీ వీళ్ళ వర్షన్ అంటే రేవంత్ రెడ్డి చెప్పిన దానికి జరుగుతున్న పరిణామాలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తుండు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అంటే ఆయన కూడా మైనార్టీ ఓట్ల కోసమే చెప్తుండు. మైనార్టీ ఓట్లు వన్ సైడ్ పడాలి. నిజానికి మైనార్టీ ఓట్లు వన్ సైడ్ పడే సిచ్యువేషన్ లేదు, అక్కడ 50-50 ఉంది. అసలు అసదుద్దీన్ ఓవైసీ చెప్తే కూడా ఎవరు ఇంటలేరు. అసదుద్దీన్ ఓవైసీ చెప్తే కూడా రేవంత్ రెడ్డికి ఓటు వేయం నైచల్తా అంటున్నారు. యాక్చువల్గా ఎంఐఎం వాళ్ళు, ఎంఐఎంకి 2 కార్పొరేటర్స్ ఉంటారు అక్కడ ఆ జూబ్లీహిల్స్ పరిధిలో. ఆ 2 కార్పొరేటర్స్ కూడా ఇష్టం లేదు కాంగ్రెస్ సపోర్ట్ చేయడం. మనకి క్యాండిడేట్ పెడదామని అడిగిన వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీని. కానీ అసదుద్దీన్ ఓవైసీ ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళతోన నడుస్తుంది కదా, వాళ్ళ సంఖ్యలోనే ఉంటాడు కాబట్టి ఆయన క్యాండిడేట్ని పెట్టలేదు. అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా క్యాండిడేట్ పెట్టలేదు ఒకసారి. అట్లా ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి ఆయన. ఇప్పుడు మొన్న నవీన్ యాదవ్ ర్యాలీ చేస్తే పోయి మద్దతు కూడా ఇచ్చేగా లాస్ట్కి. ముస్లిమ్స్కి నచ్చలే అది. ఇక కాంగ్రెస్ కూడా ఓట్ల కోసం దువ్వుతుంది. కానీ ఇప్పుడు ముస్లిమ్స్ ఎవరన్నా మైనార్టీ మంత్రి ఉన్నారు ఎవరన్నా? ఎవ్వరు లేరు. ఒక్క మంత్రి కూడా లేడు. అసలు సిటీలో మంత్రి లేడు, మైనార్టీ మినిస్టర్ కూడా లేడు. ఎవరికి ఇవ్వలే. అజాదుద్దీన్కి ఎమ్మెల్సీ అని చెప్పి ఉత్తగా ఆశ చూపించారు తప్ప అది కూడా వర్కౌట్ కాలే. అందుకే ఆడ ముస్లిం ఓట్లు 50-50. అసదుద్దీన్ ఓవైసీ చెప్తే ఒకప్పుడు పడేది, ఇప్పుడు ఎవరు ఇంటలేరు. అసలు 50-50 ఉండడమే కాంగ్రెస్ గుండెల రైలు పరిగెత్తుతున్నాయి. బీఆర్ఎస్కు 50% పడుతున్నాయి. 50% సర్వేల్లో వస్తున్న రిజల్ట్ ఇది. ఇక మనం లోక్సభ ఎలక్షన్స్ కాడికి పోదాం. అసలు రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ లింక్స్ ఏంటిది? లోక్సభ ఎలక్షన్స్లో కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డికి ఇచ్చిందంటే ఆడ కాంగ్రెస్ గెలిచేది. కావాలని వెలుమ ఎవరో కొత్త పర్సన్ తీసుకొచ్చి వెలుమ సామాజిక వర్గం సంబంధించి ఒక అతనికి ఇచ్చారు కొత్తగా. ఎందుకు అంటే వినోద్ కుమార్ టార్గెట్, వెలుమ ఓట్లు చీల్చాలి, వెలుమలు 2 ఉంటారు పోటీలో. ఇదంతా రేవంత్ రెడ్డి చేసిన ప్లాన్. ఆడ బండి సంజయ్ గెలవాలి. పోయిందా? సికింద్రాబాద్లో దానం నాగేందర్కి ఇచ్చిండ్రు. దానం నాగేందర్ నియోజకవర్గంలో 20,000 ఓట్లు మైనస్ అయినాయి. మరి అవి బీజేపీకి పోయినాయి. ఎవరు ఇప్పించిండ్రు? ఒక 2వ పాయింట్, మల్కాజ్గిరి అనే సిట్టింగ్ ప్లేస్ ఓడిపోయింది. మల్కాజ్గిరి చెవెలలో పోటీ చేసిన రంజిత్ ఇస్తే గెలిచే అవకాశం ఉండదంట. లేకపోతే మల్కాజ్గిరి కోసం ఒరిజినల్ కాంగ్రెస్లో చాలామంది ప్రయత్నం చేసిండ్రు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇది ఒక పాయింట్. ఇంకొకటి మహబూబ్ నగర్లో మమ్నార్ కాన్స్టిట్యున్సీ, లోక్సభ కాన్స్టిట్యున్సీలోనే కొడంగల్ కాన్స్టిట్యున్సీ వస్తుంది. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ ఎలక్షన్స్కు లోక్సభ ఎలక్షన్స్కు 25,000 ఓట్లు మైనస్ అయినాయి. ఎందుకు మైనస్ అయినాయి? రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో. ఇట్లా కాంగ్రెస్ గెలిచే ప్లేస్లన్నీ కూడా బీజేపీ గెలిచింది లోక్సభ ఎలక్షన్స్లో. ఇక రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీని ఓట్లు మైనస్ అయినాయంటే ఆడ వంశీచంద్రెడ్డి గెలవాలి మామనార్లో. డీకేఆర్ని ఎట్లా గెలిచిందంటే రేవంత్ రెడ్డి సపోర్ట్తోనే గెలిచారు. అట్లా బీజేపీ 8 సీట్లు గెలవడంతో హైకమాండ్ ఒక ఎంక్వైరీ చేసింది, ఒక 3 మెన్ కమిటీ చేసి అసలు ఎందుకు ఇలా జరిగిందని ఎంక్వైరీ చేస్తే మొత్తం రేవంత్ రెడ్డి తప్పని తెలిసింది. రేవంత్ రెడ్డి బీజేపీ గెలవాలని ఇట్లా వీక్ క్యాండిడేట్లను పెట్టిండు, సర్వేలు మొత్తం తప్పుదో పట్టించిండు, సర్వే రిపోర్ట్ మొత్తం మ్యానిపులేట్ చేసిండని హైకమాండ్కి రిపోర్ట్ పోయింది. లేకపోతే అసలు సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉండే. వాళ్ళు 12 సీట్లు గెలుస్తామని వాళ్ళ సర్వేలో తేలింది. ఈయన మాత్రం అవన్నీ బొక్క కొట్టేసి ఒక 4 బీజేపీకి ఇచ్చేసింది. ఇంకా ఎక్స్ట్రా బీజేపీ 4 సీట్లు గెలవాల్సింది, 8 సీట్లు గెలిచింది ఎంపీలు. ఇంకా ఇప్పుడు చెప్పండి, జూబ్లీ హిల్స్లో ఎవరితో ఉన్నారు ఇప్పుడు అర్థం కావాలి జనాలకి. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ చూపించిన కదా నేను డబల్ డ్రామా. బీహార్లో ఏం చేస్తుండో, ఇక్కడ ఏం చేస్తుండో. ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, ఈ మూడు చేపల కథ టైప్ ఇవి. 3 చేపల కథ ఉంటుంది కదా, ఆ చేపల కథ వీళ్ళ ముగ్గురిది. ఒక పాయింట్ చెప్తా, ఒకటే నేను చెప్తా. బీహార్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎలక్షన్ జరుగుతుంది. ఎంఐఎం ఇండిపెండెంట్గా పోటీ చేస్తుండ్రు. ఎందుకు అని అంటే బీజేపీ ఓట్లు చీల్చాలి, బీజేపీ గెలవాలి, గవర్నమెంట్ వ్యతిరేక ఓట్లు చీల్చాలి, బీజేపీకి సపోర్ట్గా ఉండాలి.
ఈడికి వచ్చే వరకు కాంగ్రెస్తో కొట్లాడుతున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. ఈడొచ్చి కాంగ్రెస్కి అనుకూలంగా అభ్యర్థిగా పెట్టలేదు, కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కి పోయిండు, ఓటు వేయమని చెప్తున్నాడు. కానీ అసదుద్దీన్ ఓవైసీ పప్పులు కూడా ఉడతలేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓట్లు వేయడానికి జనం రెడీగా లేరు, అది క్లియర్. ఎనివే జూబ్లీ హిల్స్లో ఓట్ల కోసమని రేవంత్ రెడ్డి తనలాట చూసినారు ఎట్లా ఉంది. అది రాజీవ్ సద్భావన యాత్ర ఆయన మాట్లాడిన ప్రోగ్రామ్. రాజీవ్ గాంధీ గురించి చెప్పొచ్చు కదా 4 మాటలు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండు, రాజీవ్ గాంధీ సెల్ ఫోన్ కనిపెట్టిండు, రాజీవ్ గాంధీ సెల్ టవర్ కనిపెట్టి ఏవో చెప్తారు కదా వీళ్ళు. అవన్నీ చెప్పొచ్చు కదా. ఆడ కూడా పోయి పాలిటిక్సే మాట్లాడండి చార్మినార్ దగ్గర. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.